హిందూపురం నుంచి విజయవాడకు మన డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ఎద్దుల బండి మీద ఈ స్వామి అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఈ వీడియోని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి షేర్ అయ్యేంత వరకు మీరు షేర్ చేయండి. ఎందుకంటే రైతులకు, నిరుద్యోగులకు, ఆడవారికి మంచి జరగాలని చెప్పేసి ఇతనైతే కనుక రోజుకి 25 కిలోమీటర్లు అయితే కనుక ప్రయాణిస్తారనమాట. ఇట్లా విజయవాడ వరకు ఎండలో వానలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు కూడా రాజకీయ పరంగా చూడకండి. రైతులకు, ఆడవారికి, నిరుద్యోగులకు మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మంచిగా దీన్ని సపోర్ట్ చేయండి. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను. మరి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఫార్మర్ ట్రావెల్ 77 అని చెప్పేసి ఇతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చెప్పాలంటే ఇతను ఒక ఫార్మరు. ఎద్దులంటే చాలా ఇష్టము. మొత్తం కంటెంట్ కూడా అదే ఉంటుంది. మన ఇండియాలో ఎద్దుల బండి మీద ఇట్లా ఎవరు ప్రయాణం చేయలేదనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎవరు ఇలా చేయలేదనుకుంటా. ఇతనే ఫస్ట్ టైము. ఇప్పటికీ 4 రోజులు అయిందనమాట. ఇప్పుడు అనంతపురంకి అయితే వచ్చారనమాట. ఆ ఎద్దులకు మేత, వాటిని కేరింగ్ చూసుకోవడము, ఇతను కూడా ఫుడ్ ఇక్కడే చేసుకోవడము, లోపల పడుకోవడము. సో ఇది చెప్పాలంటే చాలా సాహసం అని చెప్పాలి. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు